RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ జిపి గ్రామస్తుడైన చునార్కర్ భీమరావు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ నేను గత 40 సంవత్సరాల నుండి సర్వే నంబర్ 31 7 ఎకరాల 50 కుంట 1 గుంట భూమి కాగజ్ నగర్ నుండి వయా కమన వాంకిడి ప్రధాన రహదారి పక్కన అంకుసాపురలో కలదని ఇట్టి భూమి కారుబాయి వద్ద కొన్నానని సాగు చేస్తూ కుటుంబ పోషణ చేస్తూ జీవనోపాధి గడుపుచున్నాను. ఇట్టి భూమిపై అమాయకులను ఆసరాగా ఆదును చూసి దళితులైన మమ్ములను సాగు చేయకుండా ఆంధ్ర నుండి బతుకు తెరువు వచ్చిన కోనేరు అనుచరులు దళితులైన మమ్ములను భయభ్రాంతులకు మానసికంగా మనోవేదనకు గురి చేస్తూ మహిళని చూడకుండా వేధింపులకు గురి చేస్తూ కులం పేరుతో దూషించుతూ నానా బూతులు తిట్టారు. కోనేరు వారికి భూమితో ఎలాంటి సంబంధం లేకున్నా మమ్ములను చంపుకుంటూ ట్రాక్టర్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఇతని వల్ల ప్రాణహాని ఉందని కంటితడి పెడుతూ మీడియాను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నా వద్ద అన్ని ఆధారాలున్నా నన్ను ఆంధ్ర వలసవాది భూములకు పట్టా కాకుండా అధికారులను బెదిరింపులు చేస్తూ అడ్డుకుంటున్నారని మేము రెవెన్యూ పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. బతుకు తెరువు వచ్చిన కోనేరు అనుచరులు బెదిరిస్తున్నారని భీమరావు అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వాస్తవాలు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. స్థానికులను వివరణ కోరగా ఇక చేను చుట్టుపక్కల వారిని విచారించగా ఈ భూమి చునాకర్ భీమరావుది అతని భార్య పేరిట ఉందని మోగాపై వీరే ఉన్నారని వారు ఇట్టి భూమిని ఎప్పుడూ కోనేరు అనుచరులు సాగు చేయలేదని తెలిపారు. భీమరావు న్యాయం చేయాలని కోరుచున్నారు. చెప్పండి మీ సమస్య. సార్ నా పేరు భీమరావు అంశపురం గ్రామం కాగజ్ మండల్ కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్. ఈ భూమి 40 సంవత్సరాల క్రితం మేము చేస్తున్నాం సార్. చేయంగా కోనేరు శశిగారు ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో ఏమో ఆయన మాకు తెలియదు. వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళమంటాడు. నా దగ్గర పంట ఏదో ఉన్నది అని అట్టిగా మమ్మల్ని వేధిస్తాను. నేను ఎస్సీ వాళ్ళం అయితే 40 సంవత్సరాలు చేస్తున్నాము. నా దగ్గర సాదాబాయి ఉన్నాయి, కాసు పానీలు ఉన్నాయి, కబ్జాలో మేమే ఉన్నాం. అప్పటి నుంచి 40-50 సంవత్సరాల క్రితం మేమే చేస్తున్నాము. ఆ భూమి తప్ప మాకు భూమి లేదు సార్. కలెక్టర్ ఆఫీస్లో పెట్టాము, జిల్లా కలెక్టర్ పెట్టాము, ఆర్డీ ఆఫీస్కి పెట్టాము, ఎంఆర్ఓ సార్ దగ్గర పోయినాము, పటవాడి సార్ దగ్గర పోయినాము, ఎక్కడ పోయినాము, పోలీటన్లో పోయినాము, ఎస్పీ సార్కి పెట్టినాము, డిఎస్సీ సార్కి పెట్టినాము, అన్ని జాగాలో పెట్టినాము. ఆ పట్టించుకుంటారు ఎవ్వరు మాకు కనిపిస్తలేదు సార్. కొంచెం దయచేసి మాకు న్యాయం చేయండి సార్. ఇప్పుడు ఈ భూమి తప్ప నాకు భూమి లేదు సార్. ఈ భూమి మీద ఆయన కన్ను పడ్డది. ఆయన ఎటు చేసి నన్ను అడ్డు తొలగాలని చూస్తాడు సార్. నాకు ప్రాణాన్ని ఉన్నది. కొంచెం దయచేసి నన్ను కాపాడండి సార్. నా పిల్లగాళ్ళని నా భార్యని కొంచెం కాపాడండి సార్. కాపాడండి. సర్వే నెంబర్ ఎంత? 31 సార్. 31. 7 ఎకరాల 53 సెంట్ల భూమి. ఈ భూమి ఎట్లా వచ్చింది మీకు? ఈ భూమి మా అక్క కొయ్యల కారుబాయి దగ్గర మేము కొన్నాం సార్. ఇక కొయ్యల కారుబాయి మాకు అమ్మింది, ఆమె చనిపోయింది. పట్ట చేయమని పట్టుబడి సార్కు ఫోటోలు ఇచ్చినాము, అప్లికేషన్లు పెట్టినాము, 6 వారాల దరఖాస్తు పెట్టినాము. అన్నీ చేయంగా కోనేరు శశిగారావు మా ఊళ్ళో సర్పంచ్ చేసి అన్నీ నా దగ్గర ఉన్నాయి. గ్రామ పంచాయతీ సెక్రటరీ నా దగ్గర ఉన్నాడు, పట్టుబడి నా దగ్గర ఉన్నాడు. నీకు పట్ట ఎట్లయితుందో అని మమ్మల్ని బెదిరించి పట్ట కానియాలి సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమే చేస్తున్నాం సార్. 6 వారాల దరఖాస్తు పెట్టినాం, సాదాబాయినామా పట్టలు అయితే పెట్టినాం, అన్నీ ఉన్నాయి సార్. అయినా పట్ట చేయలేదు సార్. ఈ లడ్డుబాబు అంటే అయినా పట్ట చేయలేదు. ఎవరెవరు అడ్డు తిరుగుతాను? కోనేరు శశిగారావు, ఈ మన ఆయన కొడుకు. ఆయనకు మీకు ఏం సంబంధం? ఆయనకు మాకు ఏం సంబంధం లేదు సార్. ఆయన ఎక్కడో ఆయనకు మాకు అంత సంబంధం లేదు. ఇప్పుడు మోక మీద ఎవరు ఉన్నారు? మోక మీద మేమే ఉన్నాం సార్. వాళ్ళు ఎప్పుడన్నా చేశారా? ఒక్క సంవత్సరం ఇంకా చేయాలి సార్. మరి ఎందుకు ఈ భూమి మీద నుంచి భూమి నాది అని అంటాడు సార్. ఈ రోడ్డు మీద వస్తే రోడ్డు మీదకి వెళ్ళి భూమి నాది అంటాడు, అన్ని పరిశ్రమ చేస్తాడు సార్. ఈ భూమి మీద పోవద్దు, పోతే నీకు కేసు అవుతుంది, నన్ను బెదిరిస్తాడు, నేను పోలీసులతోటి కొట్టిపిస్తా, వాళ్ళతోటి కొట్టిపిస్తా, వీళ్ళతోటి కొట్టిపిస్తా అని బెదిరిస్తాడు. ఎక్కడ పోయినా మాకు న్యాయం అయితే లేదు సార్. ఆయన దగ్గర ఏం ఆధారం ఉన్నది? మరి మీ దగ్గర వస్తుంది? మా దగ్గర ఆయన దగ్గర ఏముంది ఆధారం ఉన్నా మాకు తెలియదు సార్. అది వాళ్ళ దగ్గర ఏమున్నదో అయితే నాకు తెలియదు. ఏది మీ భూమి? ఏది ఇదే సార్. ఈ భూమి అయితే ఈ 31 సర్ నెంబర్ సార్. ఈ భూమి ఇదేనా? ఇక్కడ నుంచి ఆ మూల దాకా సార్. 50 కలిసి అక్కడ నుంచి ఈ ఆ దొయ్యలు వేసిన కుంట నేనే వేసిన సార్. ఇక్కడ కుంట వేసి ఉన్నది. ఈ కుంట ఇంకా నేనే వేయించిన సార్. కుంట అప్పుడు ఆ జమాలని వేయించిన 20-30 సంవత్సరాలు కుంట వేయించి పైసలు పెట్టి వేయించిన, వరి పొలం చేయించిన, అదే దాని మీద పంట మీద నేను బతుకుతున్నాను సార్. అట్లా నేను పరిచయం అవుతున్నా. ఇప్పుడు ఎవరి పేరు మీద ఉన్నది? ఇది చునాక మీరాబాయి మీద సాదాబాయి ఉన్నది. కాస్తు పానీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. 40 సంవత్సరాలకి కాస్తు పానీలు ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కోర్టులు కూడా వేసారా? కోర్టులో వేసినాం సార్. మన స్టేట్ ఆల్రెడీ ఇచ్చిండ్రు, అది కూడా ఉన్నది పాట. అంతేనా? ఇప్పుడు మీకు న్యాయం కావాలంటే ఏం చేయాలి? మాకు న్యాయం కావాలంటే కొంచెం మీ దగ్గర ఏమైనా న్యాయం అవుతుంది మీ దగ్గర వస్తున్నా సార్.
కొంచెం దయచేసి మాకు న్యాయం చేయమని కాల్మవుతున్నాం. ఆయన దగ్గర ఎలాంటి కాగితాలు లేవు ఆయన దగ్గర? ఏం మాకైతే చూపుతలేరు, ఉన్నాయి అంటారు కానీ ఏమైతే మాకు చూపుతలేడు, మాకు సంబంధం లేదు. వాని కాగితాలు మేము ఎందుకు అడుగుతాం సార్? వాని కాగితాలు తెలియదు, ఏం తెలియదు. వాడి కాగితాలు ఏం చూపాడు సార్? అట్టిగా వచ్చి రోడ్డు మీద వస్తాడు, ఈ భూమి నాది అంటాడు. ప్రతి సంవత్సరం అట్లా చేస్తాడు, రోడ్డు మీద వస్తాడు, పోతాడు, ఇద్దరు తీస్తాడు. కొంచెం మాకు న్యాయం చేయండి సార్, దయ అవుతుంది. సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. సాదా బైనామా ఉన్నది, అయిపోయి హానీలు ఉన్నాయి, ఆర్ఆర్లో పెట్టిన దరఖాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. భూ సర్వేలో మరి సర్వే ఎందుకు చెప్పాలి మీరు? సర్వే చేద్దామంటే పోలీస్ స్టేషన్కి రావడానికి అడ్డు వాళ్ళు రాణించలేదు. సర్వే వాళ్ళకు పరిహారం చేస్తాను సార్. 2010లో భూ సర్వే అయింది, అప్పుడు పేరు ఎందుకు రాపియలేదు మీరు? సర్వే చేయాలి సార్. ఎందుకు? మీదే కదా భూమి. పట్టుబడి రాయనన్నారు సార్. భూమి మీదే కదా. భూమి మాది. సర్వే చేయండి సార్. సర్వే ఆయన బెదిరించుడు. ఆయన బెదిరిస్తే ఈయన ఎందుకు రాయాడు? రాయలేదు సార్. మన సులోచన మేడం ఉండే, మేము రాయం, కోర్టు కేసు ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని ఇక రాయాలి సార్. ఆయన కూడా ఆయన దరఖాస్తు పెట్టినాం, పటవారికి పెట్టినాం, ఎంఆర్ఓకి పెట్టినాం, అన్నిట్లో దరఖాస్తు పెట్టినాం సార్. రాయాలి. భూ సర్వే 2017 అయింది. మీ కోర్టు కేసు ఎప్పుడుది? కోర్టు కేసు బాగా సొల్వ్ అయింది సార్. అంతేనా? కోర్టు కేసు అయింది 12 సంవత్సరాలు అయింది. అట్లా నేను తిరుగుతూనే ఉన్నా సార్. మీకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి.